జార్జియాలో ఉన్న మన కెన్వాకర్ యూనివర్సిటీ ఎమోరీ యుఎస్లో ఉన్న వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ మెడికల్లోనే టాప్ 10 యూనివర్సిటీ అనమాట అది యుఎస్లో. సో ఆ యూనివర్సిటీతో టైఅప్ అయి ఉంది. సో ఆ యూనివర్సిటీలో టైఅప్ అవడంతో అక్కడున్న కరికులంని వీళ్ళు తీసుకొని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఈవెన్ ఇండియన్ సిలబస్ని కవర్ చేస్తున్నారు, ఈవెన్ యుఎస్ యొక్క సిలబస్ని కవర్ చేస్తున్నారు. ఈవెన్ మన కెన్వాకర్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కనుక చూసుకుంటే దాని చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన యుఎస్ సిటిజన్, యుఎస్లో ఆల్మోస్ట్ 25 years ఉన్నారు. ఈవెన్ ఎమోరీ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. ఈవెన్ కెన్వాకర్లో చదువుకున్న స్టూడెంట్స్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే సెమిస్టర్ అయిపోయిన తర్వాత హాలిడేస్ ఉంటాయి, డైరెక్ట్గా యుఎస్ వెళ్ళి క్లినికల్ అబ్జర్వేషన్షిప్ అనేది చేయొచ్చు. వావ్! దానికి మళ్ళీ ఆ వీసా ప్రాసెసింగ్‌లు అవి ఉంటాయా? లేకపోతే అలా వీసా ఆటోమేటిక్‌గా అయిపోతాయా ప్రాసెసింగ్ అన్నీ? దానికి వచ్చేసరికి ఏంటంటే ఆల్రెడీ యూనివర్సిటీకి సంబంధించి ఏంటంటే ఏదైతే ఇన్విటేషన్ లెటర్స్ ఉంటాయో అది ఎమోరీ నుంచి రావడం జరుగుతుంది అబ్జర్వేషన్షిప్కి. సో మిగతా ప్రాసెస్ వచ్చేసరికి కావాలనుకుంటే జార్జియాలో యూనివర్సిటీ హెల్ప్తో అయినా చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఎ వీసోస్గా మనం ఆల్రెడీ మాస్టర్స్ దాంట్లో కూడా ఉన్నాం కాబట్టి, మనం ఎంతోమంది పిల్లల్ని పంపించాం కాబట్టి, సో ఆ అనుభవం ఉంది కాబట్టి మనం యూఎస్ వీసా కూడా చేయడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.